హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఇక్కడ చూసుకోవచ్చు, మెగా డిఎస్సి బీ రెడీ అని చెప్పేసి 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇక్కడ 7,487 స్కూల్ అసిస్టెంట్, 6,599 ఎస్జిటి పోస్టులు, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,645 ఖాళీలు. సో మే 15 వరకు దరఖాస్తుల గడువు, జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహణ, ప్రాధాన్యం ముందే ఎంపిక అయితే చేసుకోవాలి. అభ్యర్థుల సర్టిఫికెట్లు అప్లోడ్ అయితే చేయాలి. సో అప్లికేషన్స్ కూడా అయితే స్టార్ట్ కావడమే జరిగింది. నేరుగా తుది ఫలితాల జాబితా ప్రకటనలో పోస్టులు మిగిలితే తర్వాతి నోటిఫికేషన్లో భర్తీ. ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్. ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80%, స్థానికేతర అభ్యర్థులకు 20% అయితే కేటాయింపు. వారు 10th తెలుగు సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి. ఈ కోటాలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశం. హిందీ, ఇంగ్లీష్ టీచర్ అభ్యర్థులకు తెలుగు మినహాయింపు అని చెప్పేసి అయితే కంప్లీట్గా అయితే దీంట్లో మెన్షన్ చేయడమే జరిగింది. అదేవిధంగా లక్షలాది మంది ఉద్యోగార్థులకు సంబంధించి ఆశగా ఎదురుచూసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం 2 వేర్వేరు నోటిఫికేషన్లు అయితే ప్రకటించింది. ప్రభుత్వం జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్ళు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జోనల్ సంబంధించి సంక్షేమ విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. మోడల్ స్కూలు, సంక్షేమ సొసైటీలో పోస్టులకు మరొక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదివారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 15వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో మే 15th వరకు అయితే అవకాశం అయితే ఉంది. పోస్టులకు సంబంధించిన సిలబస్ కూడా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచింది. 3 ప్రధాన మార్పులు అవేంటో చూద్దాం. ముందే సర్టిఫికెట్లు అయితే అప్లోడ్ అయితే చేయాలి. ప్రాధాన్యతలు ఇవ్వడం అంటే మీకు దానికి సంబంధించి ప్రొవిజనల్ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనే 3 ప్రధాన మార్పులు ఈ డిఎస్సిలో చేశారు. గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. దానివల్ల పరీక్షల అనంతరం సర్టిఫికెట్ పరిశీలనకు ఎక్కువ సమయం అయితే పట్టేది. ప్రస్తుతం డిఎస్సిలో దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల అర్హత సర్టిఫికెట్లు అప్లోడ్ అయితే చేయాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించిన వివరాలు కూడా మీరైతే దాంట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.